ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 14వ తేదీ గురువారం రోజున మీరైతే చాలా అనూహ్యమైనటువంటి మార్పులను అయితే మీ యొక్క జీవితంలో చూడబోతున్నారని చెప్పాలండి. కాబట్టి ఒక్క విషయం కూడా అసలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఇక ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది చాలా ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది అనే చెప్పాలండి. అలాగే ఈ రోజున మీకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క మార్పు చేర్పుల గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ఇక వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీరు ప్రతిరోజు కూడా చూసేటువంటి ఒక వ్యక్తి మీ చుట్టుపక్కల దాగి ఉన్నటువంటి ఒక ద్రోహి పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూ లోపల మాత్రం మీ యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తిలా మీకు నీడలా తిరుగుతూ ఉన్నాడండి. గత కొంతకాలంగా అతను లేదంటే ఆమె మీ దగ్గర నుండి మీ యొక్క డబ్బును, మీ యొక్క హోదాను, మీ యొక్క ఆనందాన్ని, చివరకు మీ యొక్క కుటుంబ అందాన్ని కూడాను దూరం చేయాలని చెప్పేసి అంతా కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇంతకీ ఆ యొక్క ద్రోహి ఎవరు? ఈ రోజున మీరైతే ఖచ్చితంగా ఆధారాలతో సహా అయితే తెలుసుకోబోతున్నారు. అయితే ఈ యొక్క విషయాన్ని చెప్పే ముందు తప్పకుండా ఈరోజు అసలు ఆ యొక్క వ్యక్తి ద్వారా మీకు ఏ విధమైనటువంటి అంటే ఇది వరకు కూడా ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే నూతనమైనటువంటి వ్యక్తి, లేదంటే గతంలో మీకు వారికి ఏదైనా కొన్ని వివాదాలు ఏర్పడినటువంటి వ్యక్తి, ఇటువంటివి అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలుగా ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. చాలామంది మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వల్ల అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి అధిపతి బుధుడు. ఇక మీ గురించి చెప్పాలంటండి, మీకు కోపం అనేది వస్తే ముఖం మీద ఎవరినైనా కానీ తిట్టేస్తారండి. మరుసటి క్షణం అన్నీ కూడా మర్చిపోయి వారితో కలిసిపోతూ ఉంటారు. ఇక మీకు వెన్నెలాంటి మనసు అనే చెప్పుకోవాలండి. కానీ ప్రపంచం అంతా కూడా మీలా లేదు కదా. అయితే మీరు ఎవరినైనా కానీ కష్టం అనేది వస్తే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి ఎవరికైనా కానీ సహాయం అనేది చేయడంలో ముందుంటారు. మీ జేబులో ఉన్నటువంటి 10 రూపాయలని అయినా కానీ ఎదుటి వారికి ఇచ్చేసి మీరు పస్తులు ఉండడానికైనా కానీ మీరైతే ఇష్టపడుతూ ఉంటారు. కానీ మీకు కష్టం అనేది వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక్కరు కూడా మీ పక్కన నిలవడం లేదు అనేసి. అయితే ఇది నిజమో అనే చెప్పాలంటే, ఎందుకంటే గత కొన్ని రోజులుగా చెప్పాలంటే మీకు జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి అతిపెద్ద కష్టం ఏమిటో తెలుసా అండి? నమ్మక ద్రోహం. మీరు నమ్మినటువంటి వారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మీరు అంతా కూడా అన్నం పెట్టినటువంటి చేతులు మిమ్మల్ని కాటేస్తున్నాయి. మీరు ఒకరిని అంతా కూడా గుడ్డిగా నమ్ముతారు. వారి కోసం మీ యొక్క కుటుంబాన్ని కూడా పక్కన పెడుతూ ఉంటారు. కానీ తీరా సమయం అనేది వచ్చినప్పుడు వారు మీ గురించి నలుగురిలో ఎంత నీచంగా మాట్లాడుతారో మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు పడేటువంటి మానసిక వేదన ఇది అంతా కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీస్తుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారు. అయితే మీరు అంతా కూడా ఈ రోజున మీ యొక్క గ్రహచారము చూసుకుంటే కనుక రాహువు మరియు శని ప్రభావం వల్ల ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే మీరైతే ఏర్పడబోతుందని చెప్పుకోవాలండి. మీరు ఎంత కష్టపడినా కానీ గుర్తింపు అనేది రావడం లేక మీ ఇంట్లో ఒకరు బాగుండాలి అంటే మరొకరు అనారోగ్యం అంటూ ఎన్నెన్నో సమస్యలను పడుతూ వస్తున్నారు. వచ్చినటువంటి డబ్బు అనేది వచ్చినట్లే కరిగిపోతూ ఉంటుంది. ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? మీ యొక్క కర్మ వల్ల. అయితే ఇది అంతా కూడా కాదండి, మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు అంత కళ్ళు మీ మీద పడడం, అయితే మీ చుట్టూ ఉండేటువంటి మీ యొక్క వీధిలో కావచ్చు, లేదంటే మీ యొక్క కాలనీలో కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, ఈ యొక్క వ్యక్తులు ఎలా అయినా సరే మిమ్మల్ని అయితే నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారండి. ఎవరిని ఎలా గుర్తించాలి? ఆ యొక్క ద్రోహులు అంతా కూడాను ఏ విధంగా ఉంటారు అంటే వారి కొమ్ములు క్రూరమైనటువంటి ముఖము ఉండదండి. వారు చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారనమాట. మరి వారిని ఏ విధంగా మేము గుర్తించాలి అనేటువంటి అనుమానం అనేది మీకు రావచ్చు. మీ యొక్క ఇంటికి వస్తారా, మీతో పాటే మాట్లాడుతారు, బాగున్నారా, మీ యొక్క పిల్లలు బాగున్నారు, మీరు అంతా కూడా అదృష్టవంతులు అని చెప్పేసి మీ ముఖం మీద మిమ్మల్ని చక్కగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క పొగడత వెనుక ఒక భయంకరమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు దాగి ఉన్నాయి. దాన్ని నరఘోష అని అంటారండి. ఆ యొక్క వ్యక్తికి మీ యొక్క ఎదుగుదల చూసి కడుపులో మంట. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా కానీ, మీ ఇంట్లోకి ఏదైనా కానీ ఒక కొత్త వస్తువు తీసుకున్నా కానీ, లేదంటే మీ యొక్క భార్యాభర్తలు అంతా కూడా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నా ఉన్నా సరే ఆ యొక్క వ్యక్తులు ఏంటంటే తట్టుకోలేరు అనమాట. వాళ్ళు కళ్ళల్లో నుండి ఒక విషపూరితమైనటువంటి శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీదకు ప్రవర్తిస్తుంది. అలాగే ద్రోహుల యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయో చూడండి. మొదటి లక్షణం, వారు మీ ఇంటికి వచ్చినప్పుడు పని కట్టుకొని మరి మీ యొక్క ఆర్థిక విషయాల గురించి అడుగుతూ ఉంటారు. అంటే మీరు స్థలం ఎంత కొన్నారు, మీ యొక్క అబ్బాయికి జీతం అనేది ఎంత
వస్తుంది, మీరు ఏం చేస్తున్నారు అనేసి పదే పదే గుచ్చి అడుగుతూ ఉంటారు. మీ యొక్క అమాయకంగా వారిని అయితే నిజం చెప్పేస్తారండి మీరైతే. అక్కడి నుండి మొదలవుతుందండి మీ యొక్క పతనము అనేది. ఇక మీ ఇంట్లో ఎవరినైనా కానీ చిన్న గొడవ అనేది జరిగినా కానీ మీ యొక్క పక్షాన మాట్లాడుతూ ఉంటారు, నటిస్తూ మీకు కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా చిచ్చు అనేది పెడుతూ ఉంటారు. అంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది లేదు, మీకు వాళ్ళకు అసలు ఏది కూడా సరిపోవడం లేదు అనేసి పొంతన అనేది లేదు, మీరు ఎంత బాగున్నారో వారి ఇంటి ఈ విధంగా ఉంటున్నారని చెప్పేసి విషయం అనేది చిమ్ముతూ ఉంటారనమాట. ఇక మీరు ఎప్పుడూ కూడాను వారిని కష్టాల్లోని మీ ముందు అంతా కూడా ఏడుస్తూ నటిస్తూ ఉంటారనమాట. ఇక మీ దగ్గర మీకు డబ్బు బదులు అంతా కూడా తీసుకుంటూ మిమ్మల్ని అయితే లేనిపోయినటువంటి సమస్యల్లోకి తోస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ మీ దగ్గరే ఎక్కడైనా కానీ ఉండవచ్చండి, ఖచ్చితంగా ఉండే ఉంటారు. వారు మీ దగ్గర ఉన్నటువంటి ప్రశాంతను దొంగలించుకుంటూ ఉంటారన్నమాట. మీరు ఏడిస్తే చూడాలని చెప్పేసి, మీరైతే అప్పుల పాలైతే చూడాలని చెప్పేసి, చప్పట్లు కొట్టాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే మీ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యొక్క రాశి వారికి నడుస్తున్నటువంటి శత్రుపీడ ఈ రోజున మీరు వారిని అంతటినీ కూడా దూరం పెట్టకపోతే మీ చేతులారా మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారు అవుతారనమాట. ఇక మీరు వారిని కేవలం ఒక పురుగులాదా, లేదంటే చెప్పాలి అంటే అతి నీచమైనటువంటి స్థానాన్ని వారికైతే తప్పకుండా కేటాయించే తీరాలండి. అంత పెద్ద నమ్మక ద్రోహులు వారు, మీరు గమనించి ఉంటారండి. అంటే వారు వెళ్ళిపోయిన తర్వాత మీకు కుటుంబంలో ఆ కారణంగా ఏదైనా కానీ గొడవ అనేది స్టార్ట్ అవ్వడము, నిన్నటి వరకు చక్కగా ఉండేటువంటి మీరు శత్రువులు అంతా కూడా అరుచుకోవడం, మీ యొక్క పిల్లల మాట అనేది వినకపోవడం, చదువులో వెనకబడిపోవడం, వాళ్ళకి ఎప్పుడూ కూడా లేనటువంటి మొండితనం అనేది ఇటువంటివి అన్నిటినీ కూడా వచ్చి ఉంటాయన్నమాట. రాత్రిపూట మీకు నిద్ర అనేది పట్టకపోవడం, పీడకల్లో రావడం, ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏదో ఒక తెలియనటువంటి చేయలేనటువంటి ఒక భారము, అలసట, చేతికి వచ్చినటువంటి డబ్బు కన్నీళ్లు కార్చిపోవడము, ఇంత విధంగా మీ ఇంట్లో ఒక రూపాయి కూడా నిలవగలేకపోవడం, హాస్పిటల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ఇటువంటివి అన్నీ కూడా ఏంటంటే మీకు తెలియనటువంటి విధంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది అంతా కూడా శత్రు ప్రయోజనం అండి. మీ యొక్క జాతక ప్రస్తుతం లగ్నంలో ఉండేటువంటి గ్రహస్థితులు అంతా కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాల వలన మీరు ఇతరుల నెగిటివ్ ఎనర్జీకి చాలా సులభంగా ఆకర్షితులవుతారనమాట. అయితే ద్రోహుల వలన ద్రోహుల నుండి మీరు బయటకు రాలేకపోతున్నారు. మీ యొక్క ఆస్తులు, మీ యొక్క ఆస్తి పరులు అంతా కాకుండా మీ కుటుంబాన్ని అన్నిటినీ కూడా మీ చేతులారా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటున్నాయన్నమాట. అయితే మీరైతే దీని అందరికీ కూడా భయపడవలసిన అవసరం ఏది కూడా లేదండి. మేమెంత ఆ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుల స్వామి వారు ఈరోజు మిమ్మల్ని ముందు నుండి మీకు దగ్గరుండి శత్రునాశనం అనేది చేయబోతున్నాడండి. ఎవరు మీరు ద్రోహము అనేది ఎవరికి కూడా మీరు చేయలేదు, కాబట్టి మిమ్మల్ని ఏ శక్తి కూడా ఏది కూడా చేయలేదు. కానీ ఆ యొక్క భగవంతుడు మీకు రక్షణ కవచంలా ఇస్తే దాన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది కదండి. అయితే ఈ రోజు నాకు చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది కూడా మీరైతే ఖచ్చితంగా పాటించాలండి. ఆ యొక్క ద్రోహులు మీ వెంటే ఛాయలకు కూడా రాలేరన్నమాట. అయితే మీ జోలికి వస్తే మాత్రం వారి యొక్క జీవితం వారే నాశనం చేసుకున్నటువంటి వారు అవుతారు. కాబట్టి ఈ వ్యక్తుల నుండి, ఆ యొక్క దుష్ట శక్తుల నుండి తప్పకుండా మీరైతే బయటపడడానికి, మీకు కుటుంబాన్ని మీరు కాపాడుకోవడానికి అత్యంత శక్తిమైనటువంటి ఒక చిన్న పరిహారం అయితే తెలియజపరుస్తామండి. ఒక పెన్ను, కాగితము అనేది తప్పకుండా తీసుకొని రాసుకోనండి. ఈ యొక్క పరిహారం చేసి చాలా అద్భుతంగా అనేది పనిచేస్తుంది అనమాట. మీ ఇంట్లో జరిగేటువంటి ఒక మంచి విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు, మీ యొక్క పిల్లల విషయాలు ఎవరితో కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను పంచుకోకండి. ముఖ్యంగా చుట్టుపక్కల వారితో అసలు చెప్పుకోకండి. మీ యొక్క ఆనందాన్ని 4 గోళ్ల మధ్య ఉంచుకోనండి. ఈ యొక్క రహస్యాలు ఆ యొక్క ద్రోహులకు ఆయుధాలుగా మారి మీ యొక్క ఆయుధాలుగా లాగేసుకుంటూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలి ఎస్ అలాగే ఆర్ అనేటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం అయితే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక కళ్ళుప్పు తప్పకుండా మీ యొక్క ఈ రోజున చెప్పేటువంటి యొక్క పరిహారానికి చాలా మెయిన్ అన్నమాట. ఈ విధంగా కళ్ళుప్పు ప్యాకెట్ని అయితే తీసుకోనండి. ఇక మీరు ఒక అద్భుతమైనటువంటి మార్గము అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏర్పడబోతుంది. శుక్రవారము అలాగే లేదంటే మంగళవారం రోజుల్లో ఇల్లు అంతా కూడా తుడిచేటువంటి నీళ్ళలో ఒక గుప్పెడు కళ్ళుప్పు, కొంచెం పసుపు, 2 చుక్కలు గోమూత్రము వేసి ఇల్లంతా కూడా తప్పకుండా తుడుచుకుంటూ ఉండండి. ఒప్పుకున్నటువంటి ఇంటిలో ఉండేటువంటి శక్తులు అన్నింటిని కూడా ఎటువంటి చెడు వ్యక్తులైనా కానీ, మీకు చెడు గాలి అయినా కానీ పేల్చేటువంటి శక్తి అనేది దాంట్లో ఉంటుందన్నమాట. మీ ఇంట్లో మరలా ప్రశాంతత అనేది తిరిగి వస్తుంది. అలాగే కుజగృహం శాంతి అనేది అంతా కూడాను ఈ యొక్క రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే హనుమంతుల వారిని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకైతే ఈ రోజున ఖచ్చితంగా అధికంగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మంగళవారము ఉదయం నిద్ర లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలను ధరించి హనుమాన్ చాలీస లేదంటే సుబ్రహ్మణ్య అష్టకము అనేది తప్పకుండా పఠిస్తూ ఉండండి. వీలైతే ప్రతి మంగళవారం కూడా ఆవుకు బెల్లం ముక్క అనేది తినిపిస్తూ ఉండండి. దీనివల్ల మీ యొక్క జాతకంలో మరింత ఎక్కువ గ్రహస్థితులు అనేవి కూడా బలపరుస్తూ ఉంటాయన్నమాట. అలాగే కుజుడు కూడా చాలా బలంగా మీకైతే శత్రునాశనాన్ని అలాగే జరుగుతుందన్నమాట. ఇక ఈ రోజున మీ ఇంటి సింహద్వారం దగ్గర అంతా కూడాను చెడు చూపు అనేది లోపలికి రాకుండా, మీకు ఆ యొక్క ఆస్కారం అనేది లేకుండా ఒక నిమ్మకాయను, పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా పటిక అనేది బెల్లము నల్లదారంతో కట్టేసి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు అయితే కట్టుకోనండి. ఇది మీ ఇంటి మీద పడేటువంటి చెడు కన్ను, పటికను అంతా కూడా తొలగించేస్తుంది అనమాట. ఇక కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో
ఎన్నో దెబ్బలు తిన్నారండి. ఎంతోమందికి మంచి చేసి కూడాను మీరైతే చెడ్డవారు అయిపోయారన్నమాట. మీరైతే మీకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులను అయితే ఇప్పటికీ కూడా తలుచుకొని బాధపడినటువంటి క్షణాలు అయితే ఉన్నాయండి. అయితే తప్పకుండా మీరు యొక్క కష్టాన్ని అంతటా కూడా తీరిపోయేటువంటి సమయం ఈ రోజు కావచ్చు. కాబట్టి ఈరోజు నేను చెప్పేటువంటి ఈ యొక్క ద్రోహుల గురించి అయితే వారిని మీ యొక్క జీవితం నుండి మీ యొక్క ఆలోచన శాశ్వతంగా మీరైతే బహిష్కరించడానికి అయితే సిద్ధంగా ఉండి మీరు పట్టిందల్లా కూడా గెలవడానికి. కాబట్టి మీ యొక్క యోధులు అనేటటువంటి వారు ఏడిస్తే మాత్రం ఈ యొక్క శత్రువులు అంతా కూడా సంతోషిస్తారు. కాబట్టి మీరైతే నవ్వాలి, మీరు సాధించాలి. ఎస్ అండ్ అలాగే ఆరండేటువంటి వ్యక్తులతో ఈ రోజునైతే మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా సానుకూలమైన మార్పులు అనేవి కూడా మీరైతే ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. ఇక ఉత్తర దిక్కు ప్రయాణం అనేది ఈ రోజున మీకు చాలా అద్భుతంగా కలిసి రాబోతుందండి. అలాగే అదృష్టపు రంగు వచ్చేసేసి ఈ రోజున మీకు నీలం కలర్ ఉంటుంది కదండి, స్కై బ్లూ కలర్. ఇది అయితే చాలా అంటే చాలా అదృష్టంగా కలిసి వచ్చిన రంగు అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీకైతే పసుపు కలర్, ఈ రెండు కూడా చాలా అదృష్టాన్ని కలిగిస్తాయండి. ఇక అలాగే అదృష్టపు సంఖ్యలో వచ్చేసి 9, 16. ఇక ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది చాలా ఆశ్చర్యాన్ని మీకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఎవరైనా కానీ ప్రేమికులు ఉన్నారో ఈ యొక్క రాశివారు ప్రేమికుల పరంగా చాలా ఈ రోజున అయితే ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నటువంటి వారికి ఈ రోజున చాలా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వారిలో మీరైతే ఆ యొక్క మాట తీరు ద్వారా మీరు మీ యొక్క జీవితం అనేది పూర్తిగా తొలగిపోయినటువంటి అని చెప్పేసి ఎవరైతే నిరాశ అనేది పడుతూ ఉన్నారో వారికి అనూహ్యంగా మాట్లాడేటువంటి ఆ యొక్క వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ అనేది కానీ లేదంటే ఒక మెసేజ్ కానీ రావడము అనేది అంతా కూడా మీ యొక్క మంచి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఒక మెసేజ్ కానీ రావడం వలన మీకు ఒక ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ప్రేమికుల పరంగా చూస్తే కనుక ఈరోజు విడిపోయినటువంటి ఈ రోజున ఆ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అండి తిరిగి మరలా ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చిన ఆ యొక్క శుభవార్త మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మిమ్మల్ని ఆనందపరిచే విధంగా ఉంటుందన్నమాట. ఇక వివాహ బంధానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా సంబంధించినటువంటి కూడా సానుకూలమైనటువంటి తలే కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా మీకైతే ఎక్కువ కనిపించడం లేదండి. ఇక ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేవాలయ దర్శనాలు కూడా ఈ రోజున మీకు శుభప్రదంగా ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదండి. ఈ యొక్క మిథున రాశి వారికి రేపటి రోజు మీకు జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారు అతను మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు రాస్తే కూర్చొని లైక్ సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.